138వ రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము. మేము ఒప్పుకొని చెప్పిన దాన్ని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకొని వ్రాయించుకొనగా మా ప్రధానులను, లేవీయులను, యాజకులను దానికి ముద్రలు వేసిరి. దానికి ముద్రలు వేసిన వారెవరనగా అధికారియగు హకల్యా కుమారుడైన నెహెమ్యా, సిద్కియా, సెరాయా, అజర్యా, ఇర్మియా, పషూరు, అమర్యా, మల్కియా, హట్టూషు, షెబన్యా, మల్లూకు, హారిము, మెరేమోతు, ఓబద్యా, దానియేలు, గిన్నెతోను, బారూకు, మెషుల్లాము, అబీయా, మియామిను, మయజ్యా, బిల్గయి, షెమయా వీరందరూ యాజకులుగా ఉండువారు. లేవీయులు ఎవరనగా అజన్యా కుమారుడైన యేషూవ, హేనాదాదు కుమారులైన బిన్నూయి, కద్మియేలు, వారి సహోదరులైన షెబన్యా, హోదియా, కెలీటా, పెలాయా, హానాను, మీకా, రెహోబు, హషబ్యా, జక్కూరు, షేరేబ్యా, షెబన్యా, హోదియా, బాని, బేనీను అనువారు. జనులలో ప్రధానులెవరనగా పరోషు, పహత్మోయాబు, ఏలాము, జత్తు, బాని, బున్ని, అజ్గాదు, బేబై, అదోనియా, బిగ్వయి, ఆదీను, అటేరు, హిస్కియా, అజ్జూరు, హోదియా, హాషుము, బేజయి, హారిపు, అనాతోతు, నేబై, మగ్బియాషు, మెషుల్లాము, హెజీరు, మెషేజబేయేలు, సాదోకు, యద్దూవా, పెలట్యా, హానాను, అనయా, హోషేయ, హనన్యా, హషూబు, హల్లోహేషు, పిల్హా, షోబేకు, రెహూము, హషబ్నా, మైసేయ, అహియా, హానాను, ఆనాను, మల్లూకు, హారిము, బయనా అనువారు. అయితే జనులలో మిగిలినవారు అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండా తమను తాము వేరుపరుచుకొనిన యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, నెతీనీయులు అందరును దేవుని దాసుడైన మోషే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచు మన ప్రభువైన అయిన యెహోవా నిబంధనలను, కట్టడలను ఆచరించుదుమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి. వారి భార్యలు, వారి కుమారులు, వారి కుమార్తెలు తెలివియు బుద్ధియు గలవారెవరో వారును ఈ విషయంలో ప్రధానులైన తమ బంధువులతో కలిసిరి. మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు, వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు నుందుమనియు, దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే గాని భోజన పదార్థములనే గాని అమ్ముటకు తెచ్చిన ఎడల విశ్రాంతి దినమున గాని పరిశుద్ధ దినములలో గాని వాటిని కొనకుందుమనియు, 7వ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరములో బాకీదారుల బాకీలు వదిలివేయుదుమనియు నిర్ణయించుకొంటిమి. మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో 3వ వంతు ఇచ్చెదమని నిబంధన చేసుకొంటిమి. సవరింపబడిన రొట్టె విషయంలోనూ, నిత్య నైవేద్యము విషయంలోనూ, నిత్యము అర్పించు దహనబలి విషయంలోనూ, విశ్రాంతి దినముల విషయంలోనూ, అమావాస్యల విషయంలోనూ, నిర్ణయింపబడిన పండుగల విషయంలోనూ, ప్రతిష్ఠితములైన వస్తువుల విషయంలోనూ, ఇశ్రాయేలీయులకు ప్రాయశ్చిత్తము కలుగుటకైన పాప పరిహారార్థ బలుల విషయంలోనూ, మన దేవుని మందిరపు పని అంతటి విషయంలోనూ అలాగుననే నిర్ణయించుకొంటిమి. మరియు మా పితరుల ఇంటి మర్యాద ప్రకారము ప్రతి సంవత్సరమును నిర్ణయించుకొనిన కాలములలో ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాసియున్నట్టు మా దేవుడైన యెహోవా బలిపీఠం మీద దహింపజేయుటకు యాజకులలోనూ, లేవీయులలోనూ, జనులలోనూ కట్టెల అర్పణమును మా దేవుని మందిరంలోనికి ఎవరు తేవలనో వారును చీట్లు వేసుకొని నిర్ణయించుకొంటిమి. మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను, సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభు మందిరమునకు మేము తీసుకుని వచ్చినట్లుగా నిర్ణయించుకొంటిమి.
మా కుమారులలో జ్యేష్ఠపుత్రులు మా పశువులలో తొలిచూలులను ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడినట్టు మా మందలలో తొలిచూలులను మన దేవుని మందిరములో సేవ చేయు యాజకుల యొద్దకు మేము తీసుకుని వచ్చినట్లుగా నిర్ణయించుకొంటిమి. ఇదియుగాక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్టార్పణలు, సకల విధమైన వృక్షముల ఫలములు, ద్రాక్షారసము, నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదుల్లోనికి యాజకుల యొద్దకు తెచ్చినట్లుగాను, మా భూమి పంటలో 10వ వంతును లేవీయుల యొద్దకు తీసుకొని వచ్చినట్లుగా ప్రతి పట్టణంలోనున్న మా పంటలో 10వ వంతును ఆ లేవీయులకు ఇచ్చినట్లుగాను నిర్ణయించుకొంటిమి. లేవీయులు ఆ 10వ వంతును తీసుకుని రాగా అహరోను సంతతివాడైన యాజకుడు ఒకడును వారితో కూడా ఉండవలనియు 10వ వంతులలో 1 వంతు లేవీయులు మా దేవుని మందిరంలో ఉన్న ఖజానా గదుల్లోనికి తీసుకుని రావాలనియు నిర్ణయించుకొంటిమి. ఇశ్రాయేలీయులను లేవీయులను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును నూనెను తేగా సేవచేయు యాజకులను ద్వారపాలకులను గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరణములుండు మందిరపు గదుల్లో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. నెహెమ్యా గ్రంథము 11వ అధ్యాయము. జనుల అధికారులు యెరూషలేములో నివాసము చేసిరి. మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణమగు యెరూషలేము నందు 10 మందిలో ఒకడు నివసించున్నట్లును మిగిలిన 90 వేరు పట్టణములలో నివసించున్నట్లును చీట్లు వేసిరి. యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకొనిన వారిని జనులు దీవించిరి. యెరూషలేములో నివాసము చేసిన రాజ్యపు ప్రధానులు వీరే. యూదా పట్టణములలో ఎవరి స్వాస్థ్యములో వారు నివసించుచుండిరి. వారెవరనగా ఇశ్రాయేలీయులను యాజకులను లేవీయులను నెతీనీయులను సొలొమోను యొక్క దాసుల వంశస్థులను నివాసము చేసిరి. మరియు యెరూషలేములో యూదులలో కొందరును బెన్యామీనీలలో కొందరును నివసించిరి. యూదులలో ఎవరనగా జకర్యాకు పుట్టిన ఉజ్జియా కుమారుడైన అతాయా, ఇతడు షెఫట్యకు పుట్టిన అమర్యా కుమారుడు. వీడు షెఫట్యకు పుట్టిన పెరేసు వంశస్థుడగు మహలలేలు కుమారుడు. మరియు షిలోనికి పుట్టిన జకర్యా కుమారునికి పుత్రుడైన యోయారీబు కనిన అదాయా కుమారుడైన హజాయాకు కలిగిన కోల్హేజేకు పుట్టిన బారూకు కుమారుడైన మయసెయ్య నివసించెను. యెరూషలేములో నివాసము చేసిన పెరేసు వంశస్థులందరూ బలవంతులైన 460 బెన్యామీనీలలో ఎవరనగా యోవేదు, పెదాయ, కోలాయ, మయసేయ, ఈతీయేలు, యెషయా అను పితరుల వరుసలో మెషుల్లాము కుమారుడైన సల్లు, అతని తరువాత గబ్బయి, సల్లయి, వీరందరూ 920 జిక్రీ కుమారుడైన యోవేలు వారికి పెద్దగా ఉండెను. సెనూయా కుమారుడైన యూదా పట్టణం మీద 2వ అధికారి అయి ఉండెను. యాజకులలో ఎవరనగా యోయారీబు కుమారుడైన యెదాయాయు, యాకీనును, సెరాయ దేవుని మందిరమునకు అధిపతి అయి ఉండెను. ఇతడు మెషుల్లాము, సాదోకు, మెరాయోతు, అహీటూబులను పితరుల వరుసలో హిల్కీయాకు పుట్టెను. ఇంటి పని చేసిన వారి సహోదరులు 822 మరియు పితరులైన మల్కీయా, పషూరు, జకర్యా, అంజీ, పెలల్యాల వరుసలో యెరోహామునకు పుట్టిన అదాయా. పెద్దలలో ప్రధానులైన ఆ అదాయా బంధువులు 242. మరియు ఇమ్మేరు, మెషిల్లేమోతే, అహజై అను పితరుల వరుసలో అజరేలునకు పుట్టిన అమషయి. బలవంతులైన వారి బంధువులు 120 వారికి జబ్దీయేలు పెద్దగా ఉండెను. ఇతడు ఘనులైన వారిలో ఒకని కుమారుడు. లేవీలలో ఎవరనగా షెమయా, ఇతడు బున్నీకి పుట్టిన అషబ్యా కనిన అజ్రీకాము కుమారుడైన హషూబునకు పుట్టినవాడు. లేవీలలో ప్రధానులైన వారిలో షబ్బెతయును, యోజాబాదును దేవుని మందిర బాహ్య విషయంలో పై విచారణ చేయు అధికారము పొందిరి.
ఆసాపు కుమారుడైన జబ్దీకి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్య ప్రార్థనా స్తోత్రముల విషయంలో ప్రధానుడు. తన సహోదరులలో బక్బుక్యాయును యెదూతూను కుమారుడైన గాలాలునకు పుట్టిన షమ్మూయ కుమారుడైన అబ్దాయును ఈ విషయంలో అతని చేతి క్రిందివారు. పరిశుద్ధ పట్టణంలో ఉన్న లేవీలందరూ 280 ద్వారపాలకులైన అక్కూబు, టల్మోను, గుమ్మములు కాయవారును 172. ఇశ్రాయేలీలో శేషించిన యాజకులు, లేవీయులు మొదలైన వారు యూదా పట్టణములన్నిటిలో ఎవరి స్వాస్థ్యంలో వారు ఉండిరి. నెతీనీయులు ఓపేలులో నివసించిరి. జీహాయు, గిష్పాయును నెతీనీలకు ప్రధానులు. యెరూషలేములో ఉన్న లేవీయులకు మీకాకు పుట్టిన మత్తన్య కుమారుడైన హషబ్యా కనిన బానీ కుమారుడైన ఉజ్జీ ప్రధానుడు. ఆసాపు కుమారులలో గాయకులు దేవుని మందిరం యొక్క పని మీద అధికారులు. వారిని గూర్చిన విధి ఏదనగా, గాయకులు వంతుల ప్రకారము ఒప్పందం మీద తమ పని చేయవలెను. లేవీయులు రాజు యొక్క ఆజ్ఞను బట్టి దినక్రమేణా జరుగు పనులు చూడవలెను. మరియు యూదా దేశస్థుడగు జెరాహు వంశస్థుడైన మేషేజబేయేలు కుమారుడగు పెతహాయ జనులను గూర్చిన సంగతులను విచారించుటకు రాజునొద్ద ఉండెను. వాటి పొలములలోనున్న పల్లెలు చూడగా యూదా వంశస్థులలో కొందరు కిర్యతర్బాలోను దానికి సంబంధించిన పల్లెలలోను, దీబోనులోను దానికి సంబంధించిన పల్లెలలోను, యొకబ్సెయేలులోను దానికి సంబంధించిన పల్లెలలోను, యేషూవలోను, మెలాదాలోను, బేత్పెలేతులోను, హజర్షువలులోను, బెయేర్షెబాలోను దానికి సంబంధించిన పల్లెలలోను, సిక్లగులోను, మెకోనాన్లోను దానికి సంబంధించిన పల్లెలలోను, ఏన్రిమ్మోనులోను, జొర్యాలోను, యర్మూతులోను, జానోహలోను, అదుల్లాములోను వాటికి సంబంధించిన పల్లెలలోను, లాకీషులోను దానికి సంబంధించిన పొలములలోను, అజేకాలోను దానికి సంబంధించిన పల్లెలలోను నివసించిన వారు. మరియు బెయేర్షెబా మొదలుకొని హిన్నోము లోయ వరకు వారు నివసించిరి. గెబా నివాసులకు బెన్యామీనీలు మిక్మషులోను, హాయిలోను, బేతేలులోను వాటికి సంబంధించిన పల్లెలలోను, అనాతోతులోను, నోబులోను, అనన్యాలోను, హోసోరులోను, రామాలోను, గిత్తయీములోను, హాదీదులోను, జెబోయిములోను, నెబల్లాటులోను, లోదులోను, పనివారి లోయ అను ఓనోలోను నివసించిరి. మరియు లేవీయుల సంబంధమైన వారిలో యూదా వంశస్థులలోని వారు బెన్యామీనీల మధ్య భాగములు పొందిరి. నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయము. షయల్తీయులు కుమారుడైన జెరుబ్బాబేలుతో కూడా వచ్చిన యాజకులును లేవీయులను వీరే: యేషూవ, సెరాయా, ఇర్మియా, ఎజ్రా, అమరియా, మల్లూకు, హట్టూషు, షెకన్యా, రేహూము, మెరేమోతు, ఇద్దో, గిన్నెతోను, అబీయా, మియామిను, మయద్యా, బిల్గా, షెమయా, యోయారీబు, యెదాయా, సల్లు, ఆమోకు, హిల్కియా, యెదాయా అనువారు. వారందరూ యేషూవ దినములలో యాజకులలోను వారి బంధువులలోను ప్రధానులుగా ఉండిరి. మరియు లేవీలలో యేషూవ, బిన్నూయి, కద్మియేలు, షేరెబ్యా, యూదా స్తోత్రాది సేవ విషయంలో ప్రధాని అయిన మత్తన్యాయు అతని బంధువులును, మరియు బక్బుక్యాయు, ఉన్నీయును వారి బంధువులును వారికి ఎదురు వరుసలో నుండి పాడువారు. యేషూవ యోయాకీమును కనెను. యోయాకీము ఎల్యాషీబును కనెను. ఎల్యాషీబు యోయాదాను కనెను. యోయాదా యోనాతానును కనెను. యోనాతాను యద్దూవను కనెను. యోయాకీము దినములలో పితరులలో ప్రధానులైన వారు యాజకులై ఉండిరి. వారెవరనగా, సెరాయా ఇంటివారికి మెరాయా, ఇర్మియా ఇంటివారికి హనన్యా, ఎజ్రా ఇంటివారికి మెషుల్లాము, అమరియా ఇంటివారికి
యెహోహానాను, మెలీకు ఇంటివారికి యోనాతాను, షెబన్యా ఇంటివారికి యోసేపు, హారీము ఇంటివారికి అద్నా, మెరాయోతు ఇంటివారికి హెల్కయి, యుద్దో ఇంటివారికి జెకర్యా, గిన్నెతోను ఇంటివారికి మెషుల్లాము, అబియా ఇంటివారికి జిక్రీ, మిన్యామీను ఇంటివారికి మోవద్యా ఇంటివారికి పిల్టయి, బిల్గా ఇంటివారికి షమ్మూయా, షెమయా ఇంటివారికి యెహోనాతాను, యోయారీబు ఇంటివారికి మత్తెనై, యెదాయా ఇంటివారికి ఉజ్జీ, సల్లయి ఇంటివారికి కల్లయి, ఆమోకు ఇంటివారికి ఏబెరు, హిల్కియా ఇంటివారికి హషబ్యా, యెదాయా ఇంటివారికి నెతనేలు. ఎలియాషీబు దినములలో లేవీయుల విషయంలో యోయాదా, యోహానాను, యద్దూవా కుటుంబముల ప్రధానులుగా దాఖలైరి. మరియు పారసీకుడగు దర్యావేషు ఏలుబడి కాలంలో వారే యాజక కుటుంబ ప్రధానులుగా దాఖలైరి. ఎలియాషీబు కుమారుడైన యోహానాను దినముల వరకు అనుదినము జరుగు విషయముల గ్రంథమందు వారు లేవీల కుటుంబ ప్రధానులుగా దాఖలైరి. లేవీల కుటుంబ ప్రధానులైన హషబ్యాయు, షేరేబ్యాయును, కద్మీయేలు కుమారుడైన యోషువయును వారికి ఎదురు వరుసలో పాడు తమ బంధువులతో కూడా దైవజనుడైన దావీదు యొక్క ఆజ్ఞను బట్టి స్తుతిపాటలు పాడుటకు వంతుల చొప్పున నిర్ణయింపబడిరి. మత్తన్య, బక్బూక్యా, ఓబద్యా, మెషుల్లాము, టల్మోను, అక్కూబు అనువారు గుమ్మముల దగ్గరనున్న పదార్థపు కొట్టుల యొద్ద కాపుకాచు ద్వారపాలకులుగా ఉండిరి. వీరు యోజాదాకునకు పుట్టిన యోషువ కుమారుడైన యోయాకీము దినములలోనూ అధికారి అయిన నెహెమ్యా దినములలోనూ యాజకుడును శాస్త్రీయునగు ఎజ్రా దినములలోనూ ఆ పని జరుపుచూ వచ్చిరి. యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాలంలో వారు ఆ ప్రతిష్ఠాచారమును స్తోత్ర గీతములతోనూ పాటలతోనూ స్వరమండల సితారా చేయి తాళములతోనూ సంతోషముగా జరిగించున్నట్లు లేవీయులను తమ సకల స్థలములలో నుండి యెరూషలేమునకు రప్పించుటకు పూనుకొనిరి. అప్పుడు గాయకుల వంశస్థులు యెరూషలేము చుట్టూనున్న మైదాన భూమిలో నుండి నెటోపాతి యొక్క గ్రామముల నుండి కూడుకొని వచ్చిరి. మరియు గిల్గాలు యొక్క ఇంటిలో నుండి గెబా యొక్కయు అజ్మావేతు యొక్కయు పొలంలో నుండి జనులు వచ్చిరి. ఏలైనగా యెరూషలేము చుట్టూను గాయకులు తమకు ఊళ్లను కట్టుకొని ఉండిరి. యాజకులను లేవీయులను తమను తాము పవిత్రపరుచుకొనిన తరువాత జనులను, గుమ్మములను, ప్రాకారమును పవిత్రపరిచిరి. అటు తర్వాత నేను యూదుల ప్రధానులను ప్రాకారం మీదికి తోడుకుని వచ్చి స్తోత్ర గీతములు పాడువారిని 2 గొప్ప సమూహములుగా ఏర్పరిచితిని. అందులో ఒక సమూహము కుడిప్రక్కను పెంటగుమ్మము వైపున ప్రాకారం మీదను నడిచెను. వారి వెంబడి హోషయాయును యూదుల ప్రధానులలో సగం మందియును వెళ్ళిరి. మరియు అజర్యాయు, ఎజ్రాయు, మెషుల్లామును, యోదాయు, బెన్యామీనును, షెమయాయును, ఇర్మియాయు అనువారు పోయిరి. యాజకుల కుమారులలో కొందరు బాకాలు ఊదుచూ పోయిరి. వారెవరనగా ఆసాపు కుమారుడైన జక్కూరునకు పుట్టిన మీకాయా కనిన మత్తన్యాకు పుట్టిన షెమయా కుమారుడైన యోనాతానునకు పుట్టిన జకర్యాయు, అతని బంధువులగు షెమయ, అజరేలు, మిలలై, గిలలై, మాయి, నెతనేలు, యూదా, హనాని అనువారు. వీరు దైవజనుడగు దావీదు యొక్క వాద్యములను వాయించుచూ పోయిరి. వారి ముందర శాస్త్రియగు ఎజ్రాయును నడిచెను. వారికి ఎదురుగా ఉన్న ఊట గుమ్మము దగ్గర దావీదు పురము యొక్క మెట్ల మీద దావీదు నగరును దాటి ప్రాకారము వెంబడి తూర్పు వైపు నీటి గుమ్మం వరకు పోయిరి. స్తోత్రగీతములు పాడువారి 2వ సమూహము వారికి ఎదురుగా నడిచెను. వారి వెంబడి నేనును వెళ్ళితిని. ప్రాకారం మీదనున్న సగం మంది కొలుముల గోపురము అవతల నుండి వెడల్పు ప్రాకారము వరకు వెళ్ళిరి. మరియు వారు ఎఫ్రాయిము గుమ్మము అవతల నుండి, పాత గుమ్మము అవతల నుండి, మత్స్యపు గుమ్మము అవతల నుండి, హననేలు గోపురం నుండి,
మేయా గోపురం నుండి గొర్రెల గుమ్మము వరకు వెళ్లి బందీగృహపు గుమ్మంలో నిలిచిరి. ఆ ప్రకారమే దేవుని మందిరంలో స్తోత్ర గీతములు పాడువారి 2 సమూహములను నేనును నాతో కూడా ఉన్న అధికారులలో సగం మందియు నిలిచియుంటిమి. యాజకులగు ఎల్యాకీము, మయసేయ, మిన్యామీను, మీకాయ, ఎల్యోయేనై, జకర్యా, హనన్య, బాకాలు పట్టుకొనిరి. ఇజ్రహయ అనువాడు నడిపింపగా మయసేయ, షెమయ, ఎలియాజరు, ఉజ్జీ, యెహోహానాను, మల్కీయ, ఏలాము, ఏజెరలను గాయకులు బిగ్గరగా పాడిరి. మరియు దేవుడు తమకు మహానందము కలుగజేసెనని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనందధ్వని బహుదూరమునకు వినబడెను. ఆ కాలమందు పదార్థములకును ప్రతిష్టార్పణలకును ప్రథమ ఫలములకును 10వ వంతుల సంబంధమైన వాటికిని ఏర్పడిన గదుల మీద కొందరు నియమింపబడిరి. వారి యాజకుల కొరకును లేవీల కొరకును ధర్మశాస్త్రానుసారముగా నిర్ణయింపబడిన భాగములను పట్టణముల పొలముల నుండి సమకూర్చుటకు నియమింపబడిరి. సేవ చేయుటకు నియమింపబడిన యాజకులను బట్టియు లేవీలను బట్టియు యూదులు సంతోషించిరి. మరియు గాయకులను ద్వారపాలకులను దావీదును అతని కుమారుడైన సొలొమోనును ఆజ్ఞాపించినట్లు దేవుని గూర్చిన పనులను తమ శుద్ధిని గూర్చిన పనులను నెరవేర్చుచూ వచ్చిరి. పూర్వమందు దావీదు దినములలో గాయకుల విషయంలోనూ స్తోత్రగీతముల విషయంలోనూ పాటల విషయంలోనూ ఆసాపు ప్రధానుడు. జెరుబ్బాబేలు దినములలోనేమి నెహెమ్యా దినములలోనేమి ఇశ్రాయేలీయులందరూ వారి వంతుల చొప్పున గాయకులను ద్వారపాలకులను భోజన పదార్థములను అనుదినము ఇచ్చుచూ వచ్చిరి. మరియు వారు లేవీల నిమిత్తము అర్పణలను ప్రతిష్ఠించుచూ వచ్చిరి. లేవీయులు అహరోను వంశస్థులకు వాటిని ప్రతిష్ఠించిరి. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము. ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించగా అందులో అమ్మోనీయులు గాని మోయాబీలు గాని దేవుని యొక్క సమాజమును ఎన్నటికీ చేరకూడదు. వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలీయులకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చినని వ్రాయబడినట్టు కనబడెను. కాగా జనులు ధర్మశాస్త్రము వినినప్పుడు మిశ్ర జనసమూహమును ఇశ్రాయేలీయుల నుండి వెలివేసిరి. ఇంతకు ముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడగు ఎల్యాషీబు టోబియాతో బంధుత్వము కలుగజేసుకొని నైవేద్యమును సాంబ్రాణిని పాత్రలను గింజలలో 10వ భాగమును క్రొత్త ద్రాక్షరసమును లేవీలకును గాయకులకును ద్వారపాలకులకును ఏర్పడిన నూనెను యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలమునొద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము చేసి ఉండెను. ఆ సమయంలో నేను యెరూషలేములో ఉండలేదు. ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్తహషస్త ఏలుబడియందు 32వ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్ని దినములైన తరువాత రాజునొద్ద సెలవు పుచ్చుకొని యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరంలో టోబియాకు ఒక గది ఏర్పరచి చేసిన కీడంతయు తెలుసుకొని బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నీ శుభ్రము చేయడని ఆజ్ఞాపింపగా వారాలాగు చేసిరి. పిమ్మట మందిరపు పాత్రలను నైవేద్య పదార్థములను సాంబ్రాణిని నేనక్కడికి మరలా తెప్పించితిని. మరియు లేవీలకు రావలసిన పాళ్ళు వారికి అందకపోవుట చేత సేవచేయు లేవీలును గాయకులను తమ పొలములకు పారిపోయిరని తెలుసుకొని నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచితిని. అటు తరువాత యూదులందరూ ధాన్య ద్రాక్ష రస తైలములలో 10వ భాగమును ఖజానాలోనికి తెచ్చిరి. నమ్మకం గల మనుషులని పేరు పొందిన షెలెమ్యా అను యాజకుని, సాదోకు అను శాస్త్రిని, లేవీలలో పెదయాను ఖజానా మీద నేను కాపరులుగా నియమించితిని. వారి చేతి క్రింద మత్తన్యా కుమారుడైన జక్కూరునకు పుట్టిన
హానాను నియమింపబడెను. మరియు తమ సహోదరులకు ఆహారము పంచిపెట్టు పని వారికి నియమింపబడెను. నా దేవా, ఈ విషయంలో నన్ను జ్ఞాపకముంచుకొని నా దేవుని మందిరమునకు దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరువకుండుము. ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు, గింజలు తొట్లలో పోయిటయు, గాడిదల మీద బరువులు మోపుటయు, ద్రాక్షారసమును, ద్రాక్ష పండ్లను, అంజూరపు పండ్లను, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేంలోనికి తీసుకుని వచ్చుటయు చూచి ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించితిని. తూరు దేశస్థులను కాపురముండి యెరూషలేంలోను విశ్రాంతి దినములో యూదులకును చేపలు మొదలైన నానావిధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి. అంతటా యూదుల ప్రధానులను నేనెదురాడి, విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు? మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికిని ఈ పట్టణస్థుల మీదికిని కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి ఇశ్రాయేలు మీదికి కోపము మరి అధికముగా రప్పించుచున్నారని చెప్పితిని. మరియు విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలననియు, విశ్రాంతి దినము గడుచు వరకు వాటిని తీయకూడదనియు నేను ఆజ్ఞాపించితిని. మరియు విశ్రాంతి దినమున ఏ బరువైనను లోపలికి రాకుండా గుమ్మముల యొద్ద నా పనివారిలో కొందరిని కావలియుంచితిని. వర్తకులను, నానా విధములైన వస్తువులను అమ్మువారును 1-2 మారులు యెరూషలేము అవతల బస చేసుకొనగా నేను వారిని గద్దించి వారితో ఇట్లంటిని, మీరు గోడచాటున ఎందుకు బస చేసుకొంటిరి? మీరు ఇంకొకసారి ఇలాగు చేసినెడల మిమ్మును పట్టుకొందునని చెప్పితిని. అప్పటి నుండి విశ్రాంతి దినమున వారు మరి రాలేదు. అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకొనవలననియు, విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలననియు లేవీయులకు నేను ఆజ్ఞాపించితిని. నా దేవా, ఇందును గూర్చియు నన్ను జ్ఞాపకముంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము. ఆ దినములలో అష్డోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకొనిన కొందరు యూదులు నాకు కనబడిరి. వారి కుమారులలో సగం మంది అష్డోదు భాష మాట్లాడువారు. వారు ఆయా భాషలు మాట్లాడువారు గాని యూదుల భాష వారిలో ఎవరికినీ రాదు. అంతట నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరికివేసి, మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు, మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలనని వారి చేత దేవుని పేరట ప్రమాణము చేయించి ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలు రాజైన సొలొమోను పాపం చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై ఇశ్రాయేలీలందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా? కాగా ఇంత గొప్ప కీడు చేయనట్లును మన దేవునికి విరోధముగా పాపము చేయనట్లును అన్య స్త్రీలను వివాహము చేసుకొనిన మీ వంటి వారి మాటలను మేము ఆలకింపవచ్చునా అని అడిగితిని. ప్రధాన యాజకుడును ఎల్యాషీబు కుమారుడునైన యోయాదా కుమారులలో ఒకడు హోరేనీయుడైన సన్బల్లటునకు అల్లుడాయెను. దానిని బట్టి నేను అతన్ని నా యొద్ద నుండి తరిమితిని. నా దేవా, వారు యాజక ధర్మమును యాజక ధర్మపు నిబంధనను లేవీల నిబంధనను అపవిత్రపరిచిరి గనుక వారిని జ్ఞాపకముంచుకొనుము. ఈలాగున వారు ఏ పరదేశులలోనూ కలియకుండా వారిని పవిత్రపరిచి ప్రతి యాజకుడును ప్రతి లేవీయుడును విధి ప్రకారముగా సేవ చేయునట్లు నియమించితిని. మరియు కావలసి వచ్చినప్పుడెల్లా కట్టెల అర్పణను ప్రథమ ఫలములను తీసుకొని వచ్చినట్లుగా నేను నియమించితిని. నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకముంచుకొనుము.